ఇంతకుముందు దినేష్ కులాచారి గారు చెప్పినట్టుగా పేదింటి వాళ్ళకు కరోనా గురించి నేను మంత్రిగా పనిచేశాను కాబట్టి నాకు తెలుసు. ఒక్కొక్క కుటుంబంలో వ్యక్తి చనిపోతే భర్త చనిపోతే భార్య రాలే, భార్య చనిపోతే భర్త రాలే. ఇవాళ అనాథ శవంగా పూడ్చిపెట్టిన సందర్భాన్ని మనం చూసినాం. అలాంటి సందర్భంలో ధైర్యాన్ని ఇచ్చి నా ప్రజలు ఆకలితో అలమటించద్దని చెప్పి 5 కిలోల చొప్పున బియ్యం ఇచ్చి ఇవాళ ప్రపంచానికే ఈ దేశం వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచ ప్రజానికాన్ని కాపాడినటువంటి దేశం భారతదేశం. నరేంద్ర మోడీ గారు చెప్పాలని చేస్తారు. అందుకే ఇవాళ నరేంద్ర మోడీ గారిని మొట్టమొదటిసారిగా 273 సీట్లు గెలిపించిండు. రెండవసారి గొప్పగా పరిపాలించినని చెప్పి గొప్పగా దేశ ప్రతిష్టను ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించిందని చెప్పి రెండోసారి 303 సీట్లు కేవలం భారతీయ జనతా పార్టీకి ఇచ్చిండ్రు. ఇవాళ మళ్ళీ 10 ఏళ్ల తరువాత ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే, ఈ దేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఎదగాలంటే, ఆకలి కేకలు లేని ఆత్మహత్యలు లేని సుసంపన్న భారతం రావాలంటే మోడీ గారితో మాత్రమే సాధ్యమని చెప్పి కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు, కచ్ నుంచి మొదలుపెట్టి అరుణాచల్ ప్రదేశ్ వరకు భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, సంస్కృతులు వేరైనా, సాంప్రదాయాలు వేరైనా మా మోడీ ప్రధానమంత్రి అని చెప్పి గల్లెగిరేసి మళ్ళీ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి